ఈరోజు న్యూస్ పేపర్లో మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి. ఈ కంటెంట్స్ కోయే ముందు మనకు ఒక ల్యాండ్సెట్ అనే జర్నల్లో వచ్చిన చిన్న కథనాన్ని, అంటే మన జీవితాల మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఆ కథనాన్ని నేను మీకు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆ కథనమే వెనుక చూస్తుంటారు మీరు. యాంటీబయాటిక్స్ మన జీవితంలో యాంటీబయాటిక్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, మన డాక్టర్సు ఏ విధంగా మనకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, అండ్ మన ఫార్మసీ ఏ విధంగా యాంటీబయాటిక్స్ జీవితంలో ఒక భాగం అయిపోయింది, దానివల్లనే మరణాలకు కూడా అదే కారణమవుతుంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ కథనాన్ని ఈరోజు మనము చూద్దాం. అయితే మనకు యాంటీబయాటిక్స్ ఎందుకు వేసుకుంటాం? మన బాడీలో బ్యాక్టీరియా నశించడానికి యాంటీబయాటిక్స్ వేసుకుంటాం. అయితే దానికి ప్రతిసారి యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక పాట వినుంటాం, మనం దేహమేరా దేవాలయము అని. దేహమే వైద్యాలయము, దేహమే ఫార్మసీ ఉంటుంది, దేహంలోనే అన్నీ ఉంటుంది. కానీ మనం కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి. మనకు కాస్తో కూస్తో నలతగా అనిపించిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి పోవడం కావచ్చు, లేకపోతే ఈ మధ్య డాక్టర్ దగ్గరికి పోకుండా కూడా డైరెక్ట్ మెడికల్ షాపులకు వెళ్ళడం, వాళ్ళు ఒక 4-5 రకాల టాబ్లెట్స్ ఇవ్వడం, అందులో యాంటీబయాటిక్స్ ఉండడం, యాంటీబయాటిక్స్ దానివల్ల గ్యాస్ వస్తుందని చెప్పేసి ఇంకొకటి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇవ్వడం, అట్లా ఒక 4-5 రకాల మెడిసిన్స్ మనకి ఇచ్చి దానివల్ల మనకి ఎంత ప్రాబ్లం అవుతుంటుంది అంటే న్యూమోనియా అనే వ్యాధి, లేదా కిడ్నీస్లో రాళ్ళు రావడం కావచ్చు, యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావడం కావచ్చు, లేకపోతే ట్యూబర్క్యులోసిస్ అనే ఒక వ్యాధుల బారిన పడి మనము మరణించే అవకాశం ఉంటుంది. అది ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే మన బాడీలో సైంటిస్ట్ ఉంటాడు, మన బాడీలో వైద్యుడు ఉంటాడు, మన బాడీలో అన్నీ ఉంటాయి. మన బాడీ అది తయారు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. అయితే అదే కథనము ఈరోజు ల్యాండ్సెట్ అనే ఒక జర్నల్ మనకు ముందుకు తీసుకొచ్చింది. ఎలా ఉంది అంటే ఇండియా ప్రపంచంలోనే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్. ఈరోజు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇండియాలో ఈ 3 దేశాల్లోనే అత్యధికంగా మనము యాంటీబయాటిక్స్ వాడుతున్నామని చెప్పేసి ఆ ల్యాండ్సెట్ చెప్తుంది. సో దీన్ని ఎలా అరికట్టాలి? మనకు మరి అసలు బేస్ ఏంటి, ఏం రీసెర్చ్ ఏంటిది? మనకు బ్యాక్టీరియా అనేది ఏమైపోతుందంటే మనకు యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు అది బ్యాక్టీరియా మీద పూర్తి స్థాయిలో పనిచేయకపోతే ఆ బ్యాక్టీరియా యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే ఆ బ్యాక్టీరియా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. మనం వేసుకునేటువంటి మందులు డే బై డే అది ఇంప్రూవ్ చేయలేము. ఎందుకంటే ఒక్కసారి రీసెర్చ్ చేసిన తర్వాత, మందు కనిపెట్టిన తర్వాత యాంటీబయాటిక్స్ అది ఒకటే ఉంటుంది. కానీ మన బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా రోజు ఎవాల్వ్ అవుతుంది. మనం ఈ కరోనా విషయంలో చూసినాం. ఎందుకంటే ఒక మందు కనిపెట్టే లోపే ఈ బ్యాక్టీరియా దాన్ని ఎవాల్వ్ అయిపోయి దాన్ని ఇంకొక తరానికి అది మార్చుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ బ్యాక్టీరియా కొన్ని రోజులకి ఏమైపోతుందంటే మనం వేసుకునేటువంటి మందులకి అది వినకుండా అది చావదు. మనం ఈరోజు దోమల విషయంలో చూసినాం, ఇంకా కొన్ని వైరస్ల విషయంలో చూసినాం. మనము దోమల మందు కొడుతూ ఉంటే అది దోమలు చచ్చిపోవట్లేదు, అది పెరుగుతూ ఉన్నాయి. దానికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే 50% ఆఫ్ ది ప్రిస్క్రిప్షన్స్, డాక్టర్ రాసేటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అలా 50% డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్స్లో యాంటీబయాటిక్స్ ఉంటున్నాయి. జనరల్గా అది అంత అవసరం లేదు. అన్నెసెసరీ మందులు అంటే అన్నెసెసరీగా ఇన్అప్రోప్రియేట్గా రాయాల్సిన పని లేకుండా కూడా మందులు రాస్తున్నారని చెప్పేసి మనకి ఈరోజు ఫైండ్ అవుట్ అయింది. అదేవిధంగా ఇండియా అనేది మనకందరికీ తెలిసే ఫార్మాస్యూటికల్గా పెద్ద ఇండస్ట్రీ, ప్రపంచానికి మనము అది చేస్తున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్మాస్యూటికల్గా రీసెర్చ్ మొదలు కావాలి. ఏదైతే యాంటీబయాటిక్స్ వల్ల వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో మనకి చివరికి మన కిడ్నీ ఫెయిల్ అవుతుంది, లివర్ ఫెయిల్ అవుతుంది, హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఈ 3 మనకి యాంటీబయాటిక్స్ వేసుకుంటే వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఈరోజు చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. సో అదొకటే కాకుండా మనకి ఒక పేషెంట్కి ఇన్కమ్ బర్డెన్ పెరుగుతుంది. ఇంకొక కథనం కూడా విన్నాను, ఈ మధ్యన పేపర్లో వచ్చింది. హైదరాబాద్కు ఒక పాపని
హాస్పిటల్కి తీసుకొస్తే ఆ పాప చెప్పేటువంటి విషయం వింటే ఒక గమ్మత్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ నాన్న రోజు యాంటీబయాటిక్స్ తీసుకొస్తున్నానట, అవి వేసుకుంటున్నానట. ఇంకా కొంతమంది రోగం రాకముందే అయ్యో జ్వరం వస్తుంది అని చెప్పేసి ముందే టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంకొకటి మనము ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రోగం రాకముందే గోళీలు వేసుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ యాంటీబయాటిక్స్ విషయంలో మన గవర్నమెంటు, ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక రెగ్యులేటరీ పాలసీస్ చేస్తున్నాయి. మనందరం కూడా ఏ రోజైనా మనకి ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ ద క్యూర్ అంటాం. న్యూట్రిషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మనం తినేటువంటి తిండిలో అన్ని పోషకాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహారం తినాలి. ఆరోగ్యమైనటువంటి అలవాట్లు పెంచుకోవాలి. ఒకప్పుడు మనుషులు బరువులు ఎత్తేవాళ్ళు, వంగేవాళ్ళు, లేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏ ఒక్క వ్యక్తి కూడా చిన్న బరువు కూడా మోయట్లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా కింద కూర్చోవట్లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా అంటే ఇలాంటి అలవాట్లన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి జీవన విధానాన్ని మార్చేసినాయి. మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే మనం అర్బన్లోకి వచ్చేసినామో మన లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. మన కిచెన్లోనే మనది ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఈ కిచెన్లో ఉన్నటువంటి మనం వేసుకున్నటువంటి పదార్థాలు కావచ్చు, లేకపోతే స్పైసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన అంటే మనకు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని మర్చిపోయినాం మనం ఈరోజు. మన ఇండియన్ సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో ఆ సనాతన ధర్మము మనకి ఆయుర్వేద ఇచ్చింది, యునానీ మెడిసిన్ ఇచ్చింది. ఇవన్నీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ని మనము అలవాటు చేసుకుంటే మళ్ళీ షిఫ్ట్ అవుతే తప్ప మనకి ఆరోగ్యం ఉండదు. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మనము ఏ విధంగా వాడుతున్నాం యాంటీబయాటిక్స్, ఏ విధంగా మందులు వాడుతున్నాము, మీరు కూడా ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో అయితే మంచి మంచి కథనాలు ఉన్నాయి. నాకైతే రోజు రాజకీయంగా తిట్టుకోవడాలు, వాళ్ళని చంపుకోవడాలు, లేకపోతే క్రైమ్ న్యూస్, ఇవన్నీ వినబుద్ధి కావట్లేదు. కానీ ఇన్ఫర్మేటివ్గా ఈరోజు నేను మీకు మాటిస్తున్నా, ఈరోజు చాలా ఇన్ఫర్మేటివ్గా న్యూస్ పేపర్ అంతా నాకైతే అరటాకులో మనకి స్వీట్లు, అన్ని రకాల ముష్టాన్న భోజనం లాగా అనిపించింది నాకు.